హాయ్, నేను వనజ. నాది తెలంగాణలోని నిజామాబాద్ అండి. ఇప్పుడు నేను బ్రౌన్ రైస్తో చేసిన దోశ పిండితో ఊతప్ప చేస్తున్నాను. మామూలు రైస్తో దోశ పిండి ఎలా చేసుకుంటామో అలాగే చేసుకొని అదే దోశ పిండిలో ఈ ఐటమ్స్ అన్ని వేసుకొని ఊతప్ప వేసుకోవాలి. ఇది బ్రౌన్ రైస్ అండి. ఇది మినపప్పు, మెంతులు, ఇది సైంద్ర లవణం, ఉప్పు బదులు. హెల్త్ కాన్షియస్తో ఇవి. ఇప్పుడు అందరూ వైట్ రైస్ తినకుండా బ్రౌన్ రైస్ తింటున్నారు కదా. ఆల్రెడీ అందరూ స్టార్ట్ చేశారు. కరోనా వల్ల కూడా హెల్త్ మీద అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా. బ్రౌన్ రైస్తో 4 భాగాలు, అంటే చిన్న గ్లాస్ కానీ పెద్ద గ్లాస్ కానీ ఏ గ్లాస్ కానీ 4 గ్లాసుల బ్రౌన్ రైసు, 1 గ్లాసు మినపప్పు, కొద్దిగా ఇంత భాగంలో మెంతులు నానబోయాల, మంచి కడిగి నానబెట్టాల. మ్యాక్సిమం 8 అవర్స్ ఉండాలి. బ్రౌన్ రైస్కు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. పొద్దున్న నానబోసుకొని ఈవినింగ్ గ్రైండర్ చేసుకోవాలి. గ్రైండర్ చేసేప్పుడు ఉప్పు బదులు సైంద్ర లవణం వేస్తాం మేము. ఇది సైంద్ర లవణం. ఉప్పు కన్నా, అంటే హెల్త్ కాన్షియస్లో ఉప్పు కన్నా సైంద్ర లవణం ప్లస్ అన్నమాట. అందువల్ల మేము సైంద్ర లవణం వేస్తాము. గ్రైండర్ చేసేప్పుడు సైంద్ర లవణం వేసి మెత్తగా రుబ్బుకొని దోశ పిండి తయారు చేసుకోవాలా. ఆ దోశ పిండిలో మిగతా ఐటమ్స్ వేసి ఊతప్ప వేసుకుందాం. గ్రైండర్ చేసుకున్న దోశ పిండిని మరుసటి రోజు దోశలకు వాడుకోవచ్చు, ఊతప్పకు వాడుకోవచ్చు, పొంగడాలకు వాడుకోవచ్చు. మిక్స్ చేశానండి. ఇది బ్రౌన్ రైస్తో చేసిన దోశ పిండిలో క్యారెట్ తురుము టేస్ట్ ప్రకారం, ఇవి కూడా మన టేస్ట్ ప్రకారం వేసుకోవచ్చు. ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు. ఇది మిర్చి, ఇవన్నీ ఈ తరుగు అనేది మన టేస్ట్ ప్రకారం, మిర్చి అయినా ఏవైనా మన టేస్ట్ ప్రకారం వేసుకోవాలా. క్యాబేజీది మనం ఏవైనా మన టేస్ట్ ప్రకారం వేసుకోవాలి. క్యాబేజీ తురుగు. మళ్ళీ ఇవి కొత్తిమీర తురుగు. తర్వాత ఇది ఆనియన్. ఇది రాగి పిండి, కొద్దిగా రాగి పిండి వేస్తే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. రాగి పిండి ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఊతప్పలాగా వేసుకోవాలి. పెనం వేడెక్కాక కొద్దిగా నూనె వేసి ఇప్పుడు మిక్స్ చేసిన పిండి ఉంది కదా, దీన్ని ఊతప్పలాగా వేసుకొని కొద్దిసేపు ఉంచి మంచి కాలాక తీసుకొని తినాలి. మీదకెళ్ళి కొంచెం నూనె వేసుకొని మూత పెట్టాలి. ఇప్పుడు ఆపోజిట్ సైడు చూద్దామండి. ఆపోజిట్ సైడ్ కూడా బాగా కాలింది. తీసేసుకొని సర్వ్ చేసుకొని తినొచ్చు. పెరుగు పచ్చడితో తినొచ్చు, బాగుంటుంది. ఇప్పుడు తీసి చూద్దాము. ఊతప్ప కాలుతూ కొంచెంసేపు మళ్ళీ రివర్స్లో వేసుకొని, ఊతప్ప మంచిగా కాలిందండి. ఇప్పుడు కూడా కొద్దిసేపు ఉంచుకొని తీసేసి సర్వ్ చేసుకొని తినాలి. వన్ సైడ్ కాలినాక మళ్ళీ ఆపోజిట్ సైడ్ వేసి కొద్దిసేపు ఉంచి ఆపోజిట్ సైడ్ కూడా కాలినాక తీసి సర్వ్ చేసుకొని తినాలి.